ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ అధికారులైతే గత పాలకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేసి ప్రజల సంపదని కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళకు ఒప్పేపే ప్రయత్నం చేసిరో సో వాళ్ళందరి ఆరా తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది. ముఖ్యంగా అధికారులను టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కుటుంబానికి బినామీలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అధికారులు ఐఏఎస్ అధికారుల తరహాలో ఉన్న అధికారులు కూడా ఎవరైతే ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేసి పేద ప్రజల సంపదను మొత్తం ఆ కల్వకుంట్ల కుటుంబానికి చేరేలా చేసిన అధికారుల పట్ల సో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఫోకస్ చేసింది, విచారిస్తూ ఉన్నది. అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఆయన అక్రమ ఆస్తులపైన విచారణ జరుగుతూ ఉంది. గత వారం 10 రోజుల నుంచి విచారిస్తూ ఉంటే ఒక్కొక్క అధికారి పేరు తెరపైకి వస్తూ ఉంది. సో నిన్న విచారించిన తరుణంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో సహా ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అడ్డం పెట్టుకొని భూముల విషయంలో పర్మిషన్ తీసుకొని ఇట్లా అక్రమంగా సంపద పెంచుకోవడం, వాళ్లకు సహకరించిన దాంట్లో సోమేష్ కుమారు, గత పాలకుడు కేసీఆర్కు ఊడిగం చేసిన సోమేష్ కుమార్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉంది. శివబాలకృష్ణ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని అడ్డం పెట్టుకొని మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో విపరీతమైన ఆస్తులు సంపాదించుకోవడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల అండదండలతోటి సో ఈ ఆస్తులను సంపాదించుకోవాలి, వీళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ఆర్థికంగా ఇంకా బలోపేతమయ్యే దిశగా సో వీళ్ళ వ్యవహారం అంతా కనిపిస్తూ ఉంది. ఇంకా అధికారులు విచారిస్తున్న కొద్దీ చాలామంది ఉన్నతాధికారులు సో ఈ శివబాలకృష్ణ ఉచ్చులో వీళ్ళు కూడా దొరికిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికే రజత్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంలోనే గవర్నమెంట్కు తో కలిసి ఆయన ఇంకా అధికారిగా కొనసాగుతూ ఉండు. సో ఏ ఆలోచనతో అయితే గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారులను మీ పక్కన పెట్టుకొని మీరు పరిపాలన చేస్తూ ఉన్నారో సో మీరు ఇన్ఫర్మేషన్ డేటా వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్పులేదు, కానీ ఇక వాళ్ళతోటే గత పాలకుడికి ఊడిగం చేసడంతో మేము పరిపాలన కొనసాగిస్తామంటే మార్పు వచ్చిందే కానీ పాలనలో మార్పు వచ్చే అవకాశం ఉండదు. దయచేసి ఈ శివబాలకృష్ణతో కలిసి ఎవరైతే ఈ అక్రమ దందాలకు అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారో ఎంటైర్గా ఏ ఆరోపణలు అయితే ఏ వివరణ అయితే అధికారులకు శివబాలకృష్ణ ఇస్తూ ఉండో సో ఖచ్చితంగా రజత్ కుమార్ అక్రమ ఆస్తులపైన విచారణ జరగాల్సిందే, సోమేష్ కుమార్ అక్రమ ఆస్తులపైన విచారణ జరగాల్సిందే, ఎవరైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారో సో వీళ్ళందరి అక్రమ ఆస్తులపైన విచారణ జరగాల్సిందే. వీళ్ళ వెనకాల సోమేష్ కుమార్ వెనకాల, రజత్ కుమార్ వెనకాల, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వెనకాల ఇంకా ఎవరున్నారో సో ఇట్లా ఇది ఒక్కరితోటే ఆగే అవకాశం ఉండదు. ఇప్పుడు శివబాలకృష్ణ వెనకాల ఏ ముగ్గురైతే అధికారులు ఉన్నారో ఆ ముగ్గురికి వెనకాల ఇంకో ముగ్గురు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఎంటైర్గా కూపీ లాగితే సో అల్టిమేట్గా కల్వకుంట్ల కుటుంబం శివబాలకృష్ణ కేసులో కూడా ఈ విచారణలో భాగంగా ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా దొరికే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా ఈ చిన్న వాళ్ళని అధికారులను పట్టుకుంటామంటే కాదు, సో పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సహకరించిన కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబం ఉందో సో ఫస్ట్ వాళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఆటోమేటిక్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నాలు చేయాలని కోరుకుంటా ఉన్నా. శివబాలకృష్ణ కేసులో మరొకటి పిషు తెరపైకి సోమేష్ కుమార్, రజత్ కుమార్. ఈయన సోమేష్ కుమారు ఈయన చాయ్ బిస్కెట్లకే 2-3 కోట్ల రూపాయలైనాయి. 10 సంవత్సరాల కాలం అంటే 5 ఏళ్ల కాలంలో కేసీఆర్ దగ్గర ఊడిగం చేసిండు. సో ఊడిగం చేసినందుకు మన సంపద దాదాపు 2-3 కోట్లు చాయ్ బిస్కెట్లకు ఈయనకైనాయి. సో ఈ రజత్ కుమార్ వ్యవహారం మీకు అందరూ తెలుసు. ఈయన ఇలా కుమారుడు పెళ్ళి అనుకుంటే ఎంతంటే ఎవడు కూడా అలాంటి పెళ్ళి చేయలేడు, ఆ తరహాలో చేసిండు. ఆ సంపద అంతా ఒకటి మనదే. సో మా అంటే ఎంత ఉంటే జీతాలు ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకుందాం. 2-3 లక్షల జీతాలు ఉన్నాడు, దాని తగ్గట్టే వీళ్ళ కారు కథ, లేకపోతే ఇలా గన్మెన్లు, ఇలా మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. ఎట్లా సంపాదించారు అంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం ఎవరికి సపోర్ట్ చేసిందంటే బంగారు తెలంగాణ, పేద ప్రజల బతుకులలో మార్పులు వచ్చి అన్ని వర్గాలకు మేలు చేసి ఉంటారు కదా, అన్ని వర్గాలకు ఏం చేయలే. వాళ్ళ వర్గమైన సోమేష్ కుమార్కు, రజత్ కుమార్కు వాళ్ళకు అనుసంధానంలో ఎవరైతే అధికారులు పనిచేసారో ఆ వర్గాలకే మేలు చేసింది కల్వకుంట్ల కుటుంబం. ఇక చాలామంది అంటారు ఇంకా కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా ఓడిపోయింది కదా, ఆ కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే 10 సంవత్సరాల కాలంలో ఏ విధ్వంసం అయితే జరిగిందో ఆ విధ్వంసం ఇప్పుడున్న పాలకులకు ఇబ్బంది అవుతూ ఉంది.
ఇచ్చిన 6 గ్యారెంటీల విషయం కావచ్చు, లేకపోతే సక్రమంగా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందో ఆ 10 సంవత్సరాల విధ్వంసం జరగడం వల్ల ఇప్పుడు ప్రజలకు మేలు చేయలేకపోతూ ఉన్నారు. సో అందుకే ఖచ్చితంగా రోజు ఈ కల్వకుట్ల కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిందే. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు బీఆర్ఎస్ పార్టీని అసలే. ఎందుకంటే ఆల్రెడీ తండ్రి అయిపోయింది, తండ్రి సర్వీస్ అయిపోయింది, ఆయన కేజీ మీద పడ్డది, ఆరోగ్యం సహకరిస్తలేదు. కానీ తండ్రి ముసుగులో కొడుకు మళ్ళీ తెరపైకి వస్తూ ఉండు. ఏ టెక్నాలజీ పేరుతోటైతే అమెరికా నుంచి వచ్చి ఒక ఉద్యమకారుడు సిరిసిల్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డికి ఆయనకు టికెట్ రాకుండా చేసి ఈయన తెరపైకి వచ్చి రాజకీయంగా లబ్ధి పొందుతున్న కల్వకుట్ల తారక రామారావు అయితే ఉన్నారో అదే టెక్నాలజీతోటి పుచ్చుకున్న రేపు పొద్దుగాల మనం 2, 3 ఎంపీ సీట్లు గెలిపించామనుకో, లేదు ప్రజలు మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటా ఉన్నారు, ప్రజలు తప్పు చేసామన్న ఆలోచనకు వచ్చారు, అందుకే ఇప్పుడు మాకు గెలిపించని చెప్పి మళ్ళీ కేటీఆర్ అనేటైనా మళ్ళీ ఉద్దర ముచ్చట్లు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసుకుంటా పోవాలి. ఏమీ మిగిలనియొద్దు, ఆ పార్టీనే మిగిలనియొద్దు. ఆ గులాబీ కండువా, ఆ తెల్ల బట్టల మీద ఆ గులాబీ కండువ నాయకుడు ఏ ఒక్క నాయకుడు కూడా కనిపించద్దు. సో ఒకసారి ఈ వార్త చూద్దాం. శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్టు, తెరపైకి ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు. బాలకృష్ణ చేతిలో సోమేష్ కుమార్, రజత్ కుమార్ల ఆస్తుల చిట్టా. మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తుల కొనుగోలు. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్లు భారీగా ఆస్తుల సంపాదన. సో ఎక్కడైతే భూమి రేట్లు ఎక్కువ ఉంటాయో యాదాద్రిని డెవలప్మెంట్ చేసామని చెప్పి ఏదో నరసింహస్వామి మీద వీళ్ళు భక్తున్నట్టే చెప్తారు కేసీఆర్. కానీ వాళ్ళ భూములు అక్కడ ధర పెరగడం కోసం యాదగిరిగుట్టను డెవలప్మెంట్ చేసినారు. ఎక్కడైనా అంతే, స్వార్థం కోసం ఇక ఎవరినైనా బలి చేస్తారు. ఈ కల్వకుట్ల కుటుంబం అట్లా ఉంటుంది. సో వీళ్ళు కూడా యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తుల కొనుగోలు అనమాట. అక్కడ కాస్త ల్యాండ్ ధరలు పెరిగినాయి కదా, భూముల ధరలు. సో అక్కడే కొనుగోలు చేస్తారనమాట. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్లు భారీగా ఆస్తుల సంపాదన. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో సెన్సేషనల్ విషయాలు బయటపడ్డాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ కావాల్సిన బిల్డింగ్కు తన ద్వారా అనుమతులు జారీ చేయించుకున్నట్టు శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. తన ద్వారా అరవింద్ కుమార్ అడ్డగోలుగా అనుమతులు పొందినట్లుగా వివరించారు. నార్సింగ్లోని ఒక కంపెనీకి చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోటే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారని శివబాలకృష్ణ ఒప్పుకున్నట. సో ఒక దొంగ శివబాలకృష్ణ పట్టుకుంటే మిగతా దొంగలు కూడా బయటకు వస్తూ ఉన్నారు సింపుల్గా. నార్సింగ్లోని ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్ అరవింద్ కుమార్ రూపాయలు 10 కోట్లు డిమాండ్ చేశారని, అడ్వాన్స్గా ₹1 కోటి అరవింద్ కుమార్కు షేక్ సైదా చెల్లించినట్టు చెప్పారు. అరవింద్ కుమార్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చినట్టు తెలిపారు. మహేశ్వరం మండల్ మంకల్ వద్ద వర్టెక్స్ భూములను సంబంధించిన వ్యవహారంలో కంపెనీకి అరవింద్ కుమార్ శివబాలకృష్ణ ఫేవర్ చేసినట్టు ఒప్పుకున్నారు. ఫలితంగా వర్టెక్స్ హోమ్లో ఒక ఫ్లాట్ను అరవింద్ కుమార్ పేట బహుమానం ఇచ్చారని కన్ఫెషన్ రిపోర్ట్లో తెలిపారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ శివబాలకృష్ణ అయితే అరవింద్ కుమార్ పైన, సోమేష్ కుమార్ పైన, రజత్ కుమార్ పైన ఆరోపణలు చేసి వివరించే ప్రయత్నం చేస్తూ ఉండో ఈ అధికారులను తీసుకొని పోయి లోపడేస్తే ఇప్పుడు మీ కనుసంధానంలో పనిచేసే అధికారులు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న కొత్త అధికారులు కావచ్చు, మీ కనుసంధానంలో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారుల దగ్గర తెలుసుకుంటారు. మీరు ఎట్లా అక్రమంగా ఆస్తులు సంపాదించమయ్యా అంటే గిట్లా సంపాదించాం, ఆనాడు మాకు పాలకుడు సపోర్ట్ చేసామని చెప్తారు. సో అదే తరహాలో ఈ అధికారులు కూడా అక్రమంగా ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళ ఆస్తులపైన ఎంక్వైరీ చేసి నిజంగా అక్రమంగానే సంపాదించుకున్న వాళ్ళని ప్రూఫ్ అయితే తీసుకొని పోయి లోపడేయాలి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడున్న అధికారులు పనిచేసే అవకాశం ఉంటుంది. బాలకృష్ణ చేతిలో సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల చిట్టా. శివబాలకృష్ణ వద్ద సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు కూడా దొరికినట్టు తెలుస్తోంది. డిఓపిటి అనుమతి లేకుండా అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నట్టు తెలుస్తోంది. శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో అరవింద్ కుమార్ తెరపైకి రావడంతో పాటు సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల చిట్టా బయటపడడం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో మరికొందరి ఉన్నతాధికారుల పాత్ర బయటకు రావడం ఖాయం అంటా ఉన్నారంట. సో ఇంకా కొంతమంది ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటికి రాబోతా ఉన్నాయంట. మరి ఈ ఉన్నతాధికారులని కాపాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే
శివబాలకృష్ణ ఎట్లయితే గత వారం రోజులుగా విచారించే ప్రయత్నం చేస్తున్నారు కదా, సో ఈ సోమేష్ కుమార్ని, రజత్ కుమార్ని, లేకపోతే ఉన్నతాధికారుల ప్రమేయం ఎవరైతే ఉన్నదో వాళ్ళందరినీ విచారించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వీళ్ళ వెనకాల ఎవరైనా పొలిటికల్ లీడర్ ఉంటే సో ఈ కథ ఇప్పటికే పులిస్ స్టాప్ పెడతారా చూడాల్సిన అవసరం ఉన్నది.